ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై వాయుసేన యుద్ధ విమానాల అత్యవసర పరిస్థితిలో ఎక్స్ప్రెస్ వేపై టేకాఫ్ ల్యాండింగ్ ను సాధన చేస్తున్నాయి. దాదాపు 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ పై సాధన జరుగుతోంది. దీనిని యుద్ధ విమానాలు ల్యాండింగ్ కు అనుకూలంగా నిర్మించారు. ఈ సందర్భంగా ఎక్స్ప్రెస్ రహదారి రన్వేకు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇవి 2 భాగాలుగా జరగనున్నాయి. ఉదయం రాత్రి ల్యాండింగ్ టేకాఫ్ చేయనున్నారు. ఉదయం సాధారణ వేళల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కానీ రాత్రి మాత్రం 7 గంటల నుంచి 10 గంటల మధ్యలో వీటిని నిర్వహించనున్నారు. ఓ పక్క భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ ఈ పరీక్షలు జరగడం ఆసక్తికరంగా మారింది. యుద్ధ విమానాల రాక నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. దాదాపు 250 సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసింది. గురువారం నుంచే ఈ మార్గం పూర్తిగా వాయుసేన నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్లో యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన 4 ఎక్స్ప్రెస్ వే ఇది. గతంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేపై ఈ సౌకర్యాలున్నాయి.